విజయవాడ రాజరాజేశ్వరిపేటలో 4 రోజులుగా ఆందోళనకు గురిచేసిన డయేరియా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. కేసులు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటైన వైద్య శిబిరంతో పాటు విజయవాడ జీజీహెచ్లో బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. స్థానికంగా రక్షిత నీటి పథకాన్ని నిలిపివేసిన ప్రభుత్వం ఇంటింటికి వాటర్ క్యాన్లను పంపిణీ చేస్తోంది. తాగునీటి శాంపిళ్లను హైదరాబాద్ ప్రయోగశాలకు పంపిన అధికారులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టే ఉన్నారు. ఇప్పటి వరకు 263 అతిసార వ్యాధి కేసులు నమోదు కాగా ప్రస్తుతం 139 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుని మరో 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాజరాజేశ్వరిపేటలోని వైద్య శిబిరంతో పాటు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు. డయేరియాతో ఎవరూ చనిపోలేదన్న మంత్రి వదంతుల్ని నమ్మొద్దని చెప్పారు. హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఎప్పటికప్పుడు యాక్చువల్గా వచ్చిన ప్రతి కేసుని ఇమ్మీడియట్గా టేకప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లూయిడ్స్ అవన్నీ ఇస్తూ ట్రీట్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఒక డెత్ కానీ అటువంటి ఏమీ జరగలేదు. అట్లాంటి పుకారు నమ్మొద్దు. మేము రూట్ కాజ్ అసలు దీనికి కారణం ఏంది, దేనివల్ల వచ్చింది, ఫుడ్ పాయిజనా లేదంటే వాటర్ వల్ల, వాటర్ పొల్యూషన్ అనే దాని మీద డీప్ స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ శాంపిల్స్ అటు హైదరాబాద్ కూడా పంపించాము. అవి వచ్చిన తర్వాత రూట్ కాజ్ని క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రికాషన్గా ఈ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ ఆపేసాము. వాళ్ళందరూ కూడా దాదాపు 15,000 క్యాన్స్ యాక్చువల్గా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇంటింటికి పంపించారు. శానిటేషన్ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ విధంగా అన్ని విధాల కేర్ తీసుకుంటారు. మీరందరూ కూడా మరగబెట్టి కాచి చల్లార్చిన నీటిని అందరూ తాగండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫుడ్ని వాడవద్దు. ఏ రోజుకు ఆహారమే తీసుకోండి. బయట ఉన్న ఫుడ్ ఏది కూడా తినకండి. చేతులు మాత్రం ఫ్రీక్వెంట్గా శుభ్రపరచుకోండి. 231 కేసెస్ మనకు వచ్చిన దాంట్లో 55% డిశ్చార్జ్ అయిపోయారండి. ఎక్కువ కేసులకు ఇక్కడే మేము ట్రీట్మెంట్ ఇక్కడే రికవర్ చేసి పంపిస్తున్నాం. మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు 1-2 విరోచనాలు అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకోండి. ముసలి వాళ్ళు ఉండి లెగవలేని పరిస్థితి అని చెప్తే మేము అక్కడికి వెహికల్ పంపించి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో కంపారిటివ్ చూస్తే అంతకుముందు ఉన్న అన్ని కేసుల కన్నా చాలా తక్కువగా మాకు నమోదవుతున్నాయి.